అయ్యో ఊరిచ్చి ఊరిచ్చి ఉగాది నాడు బూరె కూడా ఇయ్యనట్టు మహిళా బిల్లు వచ్చే అని అన్నారు. అంత తుస్సేనట కదా, ఉరుకులాట ఉత్తసాట అన్నట్టే అయింది. అంతా రాహుల్ గాంధీ సారేనట కదా చేసింది, అడ్డం పడ్డది. మహిళా రిజర్వేషన్ మీద పెట్టి లోపల డీలిమిటేషన్ లిటిగేషన్ పెట్టిరట. ఏం లిటిగేషన్ లో ఫిటిగేషన్ లో గాని మహిళా లోకం కూడా ఎట్లా బయటకు వచ్చిందో. సీఎం రేవంత్ రెడ్డి మహిళా బిల్ ఆగేతందుకు వెనుక నుంచి ఎత్తులు పై ఎత్తులేసిండని బీజేపీ మహిళా లీడర్లు సీఎం ఇంటి ముట్టడికి పోయినరు. గీ అక్క పేరేందో గాని ఆవేశంతోని ఉడికిపోతున్నది. దేశమంతా ఇట్లనే ధర్నాలు రాస్తారోకలు చేసిర్రు మహిళా లీడర్లు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసిండ్రు. పేరుకు మీరు మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదని చెప్తుంది. ఈరోజు 2/3 మెజారిటీ రావాల్సినట్టు దీంట్లో ఇండియా అలయన్సెస్ అంతా కూడా కలిసి మహిళలకు అన్యాయం చేసిన విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఆయన ఎన్నుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్న సీట్ల పెంపు అనేది అంశమే కాదు, సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశాల దేశంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది, చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. వరుసగా మోడీ సారు 3 సార్లు ప్రధానమంత్రి అయినా ఎప్పుడు సభల ఏ బిల్లు పెట్టినా అల్కగొడ్డెక్కేది. కానీ ఈ 12 ఏళ్లల్లా ఈ రాజ్యాంగ సవరణ బిల్లే ఫెయిల్ అయింది. प्रश्न ये था कि भारत के संविधान का और संशोधन करने वाले विधेयक पर विचार किए जाए। शुद्धि के अद्यतन मत विभाजन इस प्रकार है: हाँ 298 298, ना 230 230। प्रस्ताव संविधान के अनुच्छेद 368 के उपबंधों के अनुसार सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ। अब इस संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है।